హాయ్ అండి, నా పేరు డాక్టర్ అరుణ్, ఇంటర్వెన్షనల్ గ్యాస్ట్రోఎంటాలజిస్ట్ని అండ్ ఎండోసోనాలజిస్ట్ ఎట్ ఎపెక్స్ హాస్పిటల్ ఖమ్మం. ఇవాళ నేను ఎపిగాస్ట్రిక్ పెయిన్ అంటే కడుపు మధ్య భాగం దట్టు పై భాగంలో నొప్పి గల కారణాలని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ అన్నిటికన్నా ఇంపార్టెంట్, ఒక పేషెంట్ ఎపిగాస్ట్రిక్ పెయిన్తో మా దగ్గరికి వస్తున్నప్పుడు ఫస్ట్ మేము సస్పెక్ట్ చేసేది పెప్టిక్ అల్సర్ డిసీజ్, అంటే కడుపులో అల్సర్ గల కారణాలు. మెయిన్గా కడుపులో అల్సర్కి కారణాలు హెచ్ పైలోరీ బ్యాక్టీరియా. సో ఇన్ఫెక్షన్ అనే ఈ బ్యాక్టీరియా, సో వాటిని ఎండోస్కోపీ ద్వారా రూల్ అవుట్ చేస్తాము. సెకండ్ వచ్చేసి కడుపు గల కారణాలు అక్యూట్ ప్యాంక్రియాటైటిస్, అంటే ప్యాంక్రియాస్ అంటే అరుగుదల గ్రంథిలో వాపు రావడం వల్ల వచ్చే నొప్పి. ఈ నొప్పి వెనక భాగం కూడా వెళ్తుంది. ఈ నొప్పికి గల కారణాలు మెయిన్గా ఆల్కహాల్ తీసుకున్న వాళ్ళల్లో, ఇంకా చేదులో అంటే గాల్ బ్లాడర్లో స్టోన్స్ వల్ల ఈ ప్యాంక్రియాటైటిస్ అనేది రావచ్చు. థర్డ్ వచ్చేసి గాల్ బ్లాడర్ స్టోన్స్. సో చేదులో పిత్తాశయంలో రాళ్ల వల్ల కూడా కడుపు పై భాగం దట్టు మధ్య భాగంలో నొప్పి రావచ్చు. అండ్ చేదు యొక్క పైపు అంటే సిబిడి అంటాం, కామన్ బైల్ డక్ట్ లో కూడా స్టోన్స్ ఉంటే నొప్పితో పాటు వాళ్ళకు కొంతమందిలో జాండిస్ కూడా రావచ్చు. ఐదోది అయోటిక్ ఎన్యూరిజం అంటారు, అయోటిక్ డిసెక్షన్. సో ఈ అయోటిక్ డిసెక్షన్ అంటే మెయిన్ మన కడుపులో ఉండే ఒక మెయిన్ నరం, అది అప్పుడప్పుడు ఆ డిసెక్ట్ అవ్వడం వల్ల వచ్చే నొప్పి షార్ప్ క్రూషియేటింగ్ పెయిన్ లాగా ఉంటుంది. సో ఇది కూడా ఎపిగాస్ట్రిక్ పెయిన్కి గల కారణం కావచ్చు. లాస్ట్ది మిసెంట్రిక్ ఇష్కీమియా అంటాం, అంటే కడుపులో పేగులకి సప్లై చేసే నరాల్లో రక్తం గడ్డగట్టడం వల్ల ఆ కడుపుకి మెయిన్గా పేగులకి రక్త సరఫరా లేకపోవడం వల్ల ఇలా రావచ్చు, మిసెంట్రిక్ ఇష్కీమియా రావచ్చు. సో ఈ 6 కారణాలు ఎపిగాస్ట్రిక్ పెయిన్లో మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఏదైనా ఎపిగాస్ట్రిక్ పెయిన్ వస్తే మమ్మల్ని కన్సల్ట్ చేయగలరు.